400 కిలోమీటర్ రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్, 600 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ బైక్, మహీంద్రా కంపెనీ వాళ్ళ కొత్త ఎలక్ట్రిక్ కార్. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ని ఈ రోజు మన ఈవీ కుర్రాళ్ళు లైవ్ ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో. మీరు చూస్తున్నారు ఈవీ కుర్రాళ్ళు లైవ్. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. ఫస్ట్ అప్డేట్ చూసినట్లయితే సుజుకి కంపెనీ వాళ్ళ మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ సుజుకి ఈయాక్సిస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని భారతదేశ మార్కెట్ లోకి అఫీషియల్ గా లాంచ్ చేయడం జరిగింది అనమాట. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో టెక్నికల్ స్పెక్స్ చూసినట్లయితే ఇందులో మనకి 4.1 కిలోవాట్ల పీక్ పవర్ పిఎంఎస్ఎం మోటార్ అయితే ఉపయోగిస్తున్నారు. టాప్ స్పీడ్ చూసినట్లయితే గంటకు 70 కిలోమీటర్ల టాప్ స్పీడ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు అనమాట. అలానే ఎలక్ట్రిక్ స్కూటర్ లో 3 కిలోవాట్ల ఎల్ఎఫ్పి బ్యాటరీ ప్యాక్ అయితే ఉపయోగిస్తుందని చెప్తున్నారు. రియల్ రేంజ్ వచ్చి 95 కిలోమీటర్ల వరకు రేంజ్ అనేది అయితే కంపెనీ అయితే క్లెయిమ్ చేస్తున్నారు అనమాట. ముందు వెనక కూడా మనకి 12 అంగుళాల ట్యూబ్లెస్ టైర్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లభిస్తుంది అనమాట. మీరు రెగ్యులర్ గా ఇంటి వద్దనే ఛార్జ్ చేయడానికి సుమారుగా 4 అవర్స్ టైం అయితే పడుతుంది. బట్ వీళ్ళు ఫాస్ట్ ఛార్జర్ కూడా ఇస్తున్నారు. ఆ ఫాస్ట్ ఛార్జర్ యూస్ చేస్తే కనుక 2 గంటల 15 నిమిషాలనే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. బట్ ఆ ఫాస్ట్ ఛార్జర్ అనేది ఆప్షనల్ అనమాట. అడిషనల్ అమౌంట్ అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. ఇక సుజుకి కంపెనీ వాళ్ళ ఈయాక్సిస్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మనకి స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్స్ కూడా ఉంటాయి అనమాట. బట్ ఈ స్కూటర్ యొక్క ప్రైస్ అయితే కొంచెం ఎక్కువనే చెప్పుకోవచ్చు. 1,88,000 రూపాయల ఎక్స్షోరూమ్ కాస్ట్ కి అయితే సుజుకి కంపెనీ వాళ్ళు ఈయాక్సిస్ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ లో తీసుకొచ్చారు. ఇక ఫ్లిప్కార్ట్ ద్వారా ఎలక్ట్రిక్ స్కూటర్ పర్చేస్ చేస్తే కనుక 7 years or 80,000 కిలోమీటర్స్ వారంటీ అయితే ఉందో ఆ ఎక్స్టెండెడ్ వారంటీ అనేది ఉచితంగా ఇస్తామని చెప్తున్నారు. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ మార్త్ వాళ్ళు మనకి బీపాన్ అనే ఒక కొత్త సిస్టమ్ అయితే ప్రవేశపెట్టే అవకాశం అయితే ఉందన్నమాట. దీనికి సంబంధించిన డ్రాఫ్ట్ గైడ్ లైన్స్ కూడా తీసుకొచ్చారు. ఇది ఒక 21 డిజిట్ పిన్ అయితే ఉంటుందన్నమాట. మరి దీనికి ఆధార్ కార్డ్ కి డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు మనకి ఎలక్ట్రిక్ వెహికల్ లో లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్ పెరుగుతూ వస్తున్నాయి కాబట్టి, సో ఆ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ మ్యానుఫ్యాక్చరర్ ఎవరు, ఆ పర్టికులర్ బ్యాటరీ ప్యాక్ యొక్క లైఫ్ సైకిల్స్ ని ట్రాక్ చేయడం కోసం, దాని సేఫ్టీ పారామీటర్స్ కోసం ఈ బీపాన్ అనే ఒక సిస్టమ్ అయితే తీసుకొస్తున్నారు. ఈ బీపాన్ సిస్టమ్ ద్వారా ఆ బ్యాటరీ ప్యాక్ లైఫ్ టైం ఎంత ఉంది, ఒకవేళ ఇన్ కేసు లైఫ్ అయిపోయిన తర్వాత ప్రాపర్ గా రీసైకిల్ చేస్తున్నారా లేదా, ఏమైనా ఇన్సిడెంట్స్ జరిగితే సేఫ్టీ పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు, ఈ పారామీటర్స్ అన్ని దృష్టిలో పెట్టుకుని ఈ బీపాన్ అనే ఒక సరికొత్త సిస్టమ్ అయితే ఇంట్రడ్యూస్ చేస్తున్నారన్నమాట. దీనివల్ల ఏంటంటే ఈవీ సంబంధించిన బ్యాటరీ యొక్క లైఫ్ టైం ని ట్రాక్ చేయడం కోసం కస్టమర్స్ కి మరింత ట్రాన్స్పరెంట్ గా బ్యాటరీ ప్యాక్ సంబంధించిన సమాచారాన్ని పొందుపరచడం కోసం ఈ సరికొత్త టెక్నాలజీ అనేది ఉపయోగపడుతుందని చెప్తున్నారు. అండ్ బీపాన్ సంబంధించిన డెడికేటెడ్ వీడియోని మన ఈవీ కుర్రాడు ఛానల్ త్వరలోనే అప్లోడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అయితే సింపుల్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు సింపుల్ అల్ట్రా అనే ఒక కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే అనౌన్స్ చేశారన్నమాట. సో భారతదేశ మార్కెట్ లోనే అత్యధిక బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ కలిగిన ఎలక్ట్రిక్ స్కూటర్ అని చెప్పి సింపుల్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. ఈ సింపుల్ అల్ట్రా స్కూటర్ ఏదైతే ఉందో 6.5 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో 400 కిలోమీటర్ వరకు రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు అనమాట. బట్ యాజ్ ఆఫ్ నో సింపుల్ ఎనర్జీ కంపెనీకి సంబంధించిన కంప్లీట్ మోటార్ టెక్నికల్ స్పెసిఫికేషన్స్ కానివ్వండి, ఛార్జింగ్ టైం, ఇతర ఫీచర్స్ డీటెయిల్స్ అయితే రివీల్ చేయలేదు. కానీ అప్కమింగ్ త్వరలోనే సింపుల్ ఎనర్జీ నుంచి ఈ భారతదేశపు లాంగెస్ట్ రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మార్కెట్ లో తీసుకొస్తారని చెప్తున్నారు. బట్ దీనికి సంబంధించిన ప్రైసింగ్ డీటెయిల్స్ ఇంకా అయితే రివీల్ చేయలేదు. నెక్స్ట్ అయితే మహేంద్రా కంపెనీ మార్కెట్ లో కొత్త ఎలక్ట్రిక్ కార్ ని తీసుకొచ్చారన్నమాట. దీని పేరు XEV 3XO ఎలక్ట్రిక్ కార్ అనమాట. ఈ కార్ లో మనకి ఒకసారి ఛార్జ్ పెడితే 456 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అనేది అయితే క్లెయిమ్ చేస్తున్నారు అనమాట. రియల్ రేంజ్ వచ్చి 285 కిలోమీటర్ల వరకు రియల్ రేంజ్ అయితే ఉంటుందని చెప్పి మహేంద్రా కంపెనీ వాళ్ళు అయితే ఈ కార్లు అయితే క్లెయిమ్ చేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ కార్ లో 39.4 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ యూజ్ చేస్తున్నారు అనమాట. అలానే ఇందులో మనకి AX5 అలానే AX7L అనే ఒక 2 కార్ వేరియంట్స్ అయితే కస్టమర్లకి అయితే అందుబాటులోకి అయితే తీసుకొచ్చారన్నమాట. ఈ కార్ లో మనకి DC ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. 50 కిలోవాట్ల ఛార్జర్ యూజ్ చేసి ఎలక్ట్రిక్ కార్ మీరు 80% అనేది 50 నిమిషాల్లో అయితే ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అలానే ఈ కార్లో మీకు కనెక్టివిటీ ఫీచర్స్ కూడా ఉంటాయి అనమాట. పానోరామిక్ సన్ రూఫ్ కానివ్వండి, లెవెల్ 2 ADAS వంటి ఫీచర్స్ కూడా ఈ కార్లో అయితే అందిస్తారు. బట్ అది డిపెండ్స్ ఆన్ ది వేరియంట్. మీకు లెవెల్ 2 ADAS కానివ్వండి, పానోరామిక్ సన్ రూఫ్ ఏదైతే ఫీచర్స్ అనేవి టాప్ అండ్ వేరియంట్లు అయితే లభిస్తాయి అనమాట. ఈ కార్ యొక్క ఇంట్రడక్షన్ ప్రైస్ చూస్తే 13,89,000 రూపాయల నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. కార్ యొక్క బ్యాటరీ ప్యాక్ వారంటీ చూసుకున్నైతే 8 సంవత్సరాల పాటు బ్యాటరీ ప్యాక్ వారంటీ అనేది అందిస్తున్నారు, లేదా 1,60,000 కిలోమీటర్లు. నెక్స్ట్ అయితే టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళు 2020 సంవత్సరం క్యాలెండర్ ఇయర్ లో అత్యధిక ఎలక్ట్రిక్ 2 వీలర్స్ అమ్మిన కంపెనీగా రికార్డ్ అయితే ఎక్కడం జరిగింది అనమాట. 2,98,881 యూనిట్స్ తో టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ 2 వీలర్ సెక్టార్ లో ఇప్పుడు 2025 క్యాలెండర్ ఇయర్ లో మొదటి స్థానంలో నిలిచారన్నమాట. గత సంవత్సరం క్యాలెండర్ ఇయర్ లో మనకి ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు నెంబర్ 1 పొజిషన్ లో ఉన్నారు. ఇప్పుడు టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళు ఆ పొజిషన్ అయితే సంపాదించడం జరిగింది అనమాట. టీవీఎస్ మోటార్ కంపెనీ నుంచి మల్టిపుల్ వేరియంట్స్ అనేది అందుబాటులో ఉన్నాయన్నమాట. టీవీఎస్ iQube ఎలక్ట్రిక్ స్కూటర్ నుంచి
బేస్ వేరియంట్ నుంచి మనకి టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ వరకు ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఈ స్కూటర్స్ 2025 పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రం ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్కువ మోడల్స్ అందుబాటులో ఉండవు. టీవీఎస్ అనే బ్రాండ్ వల్ల భారీగా సేల్స్ నమోదు చేయడానికి ప్రధాన కారణం కింద కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ అయితే బీహార్కి చెందిన ముర్షిద్ అలాం అనే ఒక వ్యక్తి ఒక 18 రోజుల పాటు కష్టపడి ఒక జీప్ ని అయితే తయారు చేశారన్నమాట. ఇది ఎలక్ట్రిక్ జీప్ అని చెప్తున్నారు. దీన్ని అయినా దేశీ టెస్లా అని కూడా పిలుస్తున్నారు అన్నమాట. ఈ దేశీ టెస్లా అని పిలుస్తున్న ఈ ఎలక్ట్రిక్ జీప్ లో ఒకసారి చార్జ్ పెడితే 100 కిలోమీటర్ వరకు రేంజ్ అనేది ప్రయాణించవచ్చు అని చెప్పి ఆ వ్యక్తి అయితే చెప్తున్నారు అన్నమాట. ఈయన ఈ మొత్తం ప్రాజెక్ట్ చేయడానికి 18 రోజులు అయితే పట్టిందని చెప్తున్నారు. దీన్ని తయారు చేయడానికి ఓవరాల్ గా ₹1,00,000 అయితే ఖర్చు అయినట్టుగా ఆయన చెప్తున్నారు. ఇక నెక్స్ట్ బజాజ్ కంపెనీ నుండి మరొక బడ్జెట్ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ లోకి రాబోతుంది అనమాట. బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొత్త వేరియంట్ జనవరి 14వ తారీఖున అయితే లాంచ్ చేయబోతున్నారు. సో ఇది బేస్ సెగ్మెంట్ లోకి అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఇప్పటివరకు మన బజాజ్ సంబంధించిన చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఉందో ప్రజెంట్ మార్కెట్ లో ₹1,00,000 నుంచి ₹1,35,000 ప్రైస్ సెగ్మెంట్ లో అయితే బజాజ్ కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే అందిస్తున్నారు. సో ఇప్పటికే మన ప్రీవియస్ గా కొన్ని వీడియోస్ మెన్షన్ చేయడం జరిగింది. బజాజ్ కంపెనీ నుండి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ రాబోతుందని చెప్పి ఇప్పుడు కూడా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏదైతే ఉందో బడ్జెట్ సెగ్మెంట్ ని టార్గెట్ చేస్తూ రాబోతున్న ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. సో మనకి సుమారుగా 100 కిలోమీటర్స్ రేంజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రైస్ కూడా సుమారుగా ₹90,000 అరౌండ్ ప్రైస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట ఈ స్కూటర్ లో. ఇక నెక్స్ట్ అయితే వెర్జ్ మోటార్ సైకిల్స్ కంపెనీ వాళ్ళు వెర్జ్ టీఎస్ ప్రో అని చెప్పి ప్రపంచపు మొట్టమొదటి సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్ కలిగిన ఎలక్ట్రిక్ బైక్ ని అయితే మార్కెట్ లోకి తీసుకొచ్చారన్నమాట. ఈ బైక్ లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఒక్కసారి చార్జ్ పెడితే 600 కిలోమీటర్ల రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారన్నమాట. అలానే ఈ పర్టికులర్ బైక్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. 200 కిలోవాట్ల డీసీ ఛార్జర్ను ఉపయోగించి 80% ఛార్జింగ్ ని 10 నిమిషాల్లోనే ఛార్జ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అలానే ఈ బైక్ లో మరొక ప్రత్యేకత ఏంటంటే మనకి హబ్లెస్ మోటార్ అయితే లభిస్తుంది అనమాట. టైర్ లోపలే మోటార్ అయితే కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. సో ఈ హబ్ లోపలే మ్యాగ్నెట్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఆ సింక్రనైజ్డ్ మ్యాగ్నెట్స్ ఏదైతే ఉంటాయి దీని ద్వారా ఈ పర్టికులర్ బైక్ అయితే నడుస్తుందని చెప్తున్నారు. ఈ ప్రైస్ యొక్క ధర భారతదేశ కరెన్సీలో సుమారుగా ₹35 లక్షల వరకు ఉంటుంది. దీనికి సంబంధించిన డెడికేటెడ్ వీడియోని మన ఎంబీఎస్ ఆటో తెలుగు ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ అయితే BMW కంపెనీ వాళ్ళు మార్కెట్ లోకి కొత్తగా 3 ఎలక్ట్రిక్ కార్లు అయితే తీసుకురావడానికి రెడీ అవుతుంది అనమాట. 2026 సంవత్సరంలో 3 కొత్త ఎలక్ట్రిక్ కార్స్ అయితే BMW కంపెనీ నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీ అందరికీ తెలిసే ఉంటుంది BMW కంపెనీ అనగానే లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ల సంస్థ కింద తెలిసిన విషయం. సో వాళ్ళు ఇప్పుడు కొత్తగా 3 ఎలక్ట్రిక్ కార్లు అయితే ప్రవేశపెట్టడానికి రెడీ అవుతున్నారు. ఇక నెక్స్ట్ అయితే టొయోటా కంపెనీ వాళ్ళు అర్బన్ క్రూజర్ ఎలక్ట్రిక్ కార్ ని జనవరి 19వ తారీఖున అయితే మార్కెట్ లో తీసుకురాబోతున్నారు అనమాట. సో టొయోటా క్రూజర్ కార్ ఏదైతే ఉందో వాస్తవానికి మారుతి సుజుకి ఈవెటర్ ఎలక్ట్రిక్ కార్ ఏదైతే ఉందో సేమ్ కార్ అనమాట. సో వాస్తవానికి మారుతి సుజుకి ఎలక్ట్రిక్ కార్ ఏదైతే ఉందో ఈవెటర్ ఎలక్ట్రిక్ కారు సో దాన్ని టొయోటా కొలాబరేషన్ లో డెవలప్ చేసిన కార్ అనమాట. సో మారుతి కంపెనీ వాళ్ళేమో మారుతి ఈవెటర్ కార్ అనే పేరుతో మార్కెట్ లో తీసుకొస్తుంటే టొయోటా వాళ్ళ అర్బన్ క్రూజర్ అనే పేరుతో అయితే మార్కెట్ లో తీసుకురాబోతున్నారు. ఈ కార్ లో వచ్చి 49 కిలోవాట్ అవర్లు 61 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్స్ తో మోస్ట్లీ ఈ కార్ ని మార్కెట్ లో తీసుకొచ్చే అవకాశం ఉంది. ఈ ఎలక్ట్రిక్ కార్ లో మనకి అప్ టు 500 కిలోమీటర్ వరకు రేంజ్ అనేది ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక నెక్స్ట్ అనేది ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు తమ ఛార్జింగ్ స్టేషన్స్ నెట్వర్క్ ని 5,000కు పైగా రీచ్ అయినట్టుగా చెప్తున్నారు అనమాట. సో ఈ 5,000 ఛార్జింగ్ స్టేషన్స్ ఏదైతే ఉన్నారో ఏథర్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ వాళ్ళ నెట్వర్క్ తో పాటుగా ఇతర వీళ్ళ పార్ట్నర్షిప్ నెట్వర్క్స్ హీరో వేదా కానివ్వండి ఇతర ప్లాట్ఫామ్స్ తో కూడా వీళ్ళు టై అయ్యారు. వీళ్ళ పార్ట్నర్షిప్ ప్లస్ ఏథర్ గ్రిడ్ అంతా కలిపి 5,000 పైగా ఛార్జింగ్ స్టేషన్స్ అయితే యాక్సెస్ లోకి తీసుకోవచ్చు అని చెప్పి ఏథర్ ఎనర్జీ కంపెనీ చెప్తున్నారు. దీంతో పాటుగా ఏథర్ సంబంధించిన 450X కస్టమర్స్ ఎవరైతే ఉన్నారు 2020 సంవత్సరంలో 450X ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేసిన కస్టమర్స్ కి ఇన్ఫైనైట్ క్రూజ్ కంట్రోల్ ఫీచర్ అయితే ఫ్రీగా అయితే ఎనేబుల్ చేస్తున్నారు అనమాట ఓటీ అప్డేట్ ద్వారా. సో ఇన్ఫైనైట్ క్రూజ్ కంట్రోల్ ద్వారా ఏంటంటే ఒక పర్టికులర్ స్పీడ్ ని మీరు లాక్ చేసుకుని థ్రాటిల్ ఇవ్వాల్సిన అవసరం లేకుండా స్కూటర్ అయితే ముందుకు మూవ్ అవుతుంది. ఈవెన్ మీరు బ్రేక్ అప్లై చేసినా కూడా క్రూజ్ కంట్రోల్ నుంచి అయితే మీరు ఎగ్జిట్ అవ్వరు అనమాట. అలాంటి కొత్త ఫీచర్ని ఇప్పుడు ఉచితంగా ఏథర్ సంబంధించిన 450X యూజర్స్ కూడా అప్గ్రేడ్ రూపంలో అయితే ఏథర్ ఎనర్జీ కంపెనీలు అందిస్తున్నారు. నెక్స్ట్ అయితే బోల్ట్ ఎర్త్ కంపెనీలు స్టాటిక్ కంపెనీ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి ఛార్జింగ్ స్టేషన్ నెట్వర్క్ ని అయితే ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు అనమాట. మొత్తం 1900 లొకేషన్స్ లో వీళ్ళ సరికొత్త ఛార్జింగ్ స్టేషన్ నెట్వర్క్ ని అయితే ఎక్స్పాండ్ చేస్తామని చెప్తున్నారు. పీర్ టు పీర్ ఛార్జింగ్ స్టేషన్ నెట్వర్క్ అయితే వీళ్ళు ఏర్పాటు చేస్తామని అయితే మెన్షన్ చేశారు. నెక్స్ట్ అయితే ద యమునా ఎక్స్ప్రెస్ వే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీ ఎయిడా కంపెనీ వాళ్ళు ఒక లెటర్ ఆఫ్ ఇంటెంట్ అయితే ఇచ్చారన్నమాట నింజాస్ ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళకి. ఎందుకంటే వీళ్ళు 20,000 స్క్వేర్ మీటర్ ఇండస్ట్రియల్ ప్లాట్ ని అయితే గవర్నమెంట్ నుంచి అయితే అందిస్తున్నారన్నమాట. మరి ఈ పర్టికులర్ ఏరియాలో వీళ్ళు ఏం చేస్తారంటే నింజా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్స్ సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఏర్పాటు చేస్తారని చెప్తున్నారన్నమాట. లైక్ రెన్యూవబుల్ ఎనర్జీని యూజ్ చేసి ఎలక్ట్రిక్ వెహికల్స్ సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎలా డెవలప్ చేస్తారు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఎడియా వాళ్ళకి నింజా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళకి ఏదో కొలాబరేషన్ అయితే జరిగినట్టుగా చెప్తున్నారు. సో ఈ కొలాబరేషన్ లో భాగంగా ఈ కంపెనీ వాళ్ళు ఆన్ బోర్డ్ ఛార్జర్స్ కానివ్వండి సోలార్ పవర్ బ్యాంక్స్ కానివ్వండి ఇవన్నీ కూడా డెవలప్ చేస్తారని చెప్తున్నారు. ఇక నెక్స్ట్ అయితే 2025 సంవత్సరంలో BYD కంపెనీ వాళ్ళు ప్రపంచంలోనే అత్యధిక ఈవీలు అమ్మిన కంపెనీగా రికార్డులు అయితే నమోదు చేయడం జరిగింది అనమాట. కాంపిటేటర్ టెస్లా వచ్చి
1.64 మిలియన్ల ఎలక్ట్రిక్ వాహనాలు అమ్మితే BYD కంపెనీ వాళ్ళు 2.23 మిలియన్ల ఎలక్ట్రిక్ వాహనాలు అమ్మి టెస్లా కంపెనీని బీట్ చేసి మొదటి స్థానంలో నిలిచినట్టుగా కంపెనీ వాళ్ళు చెప్తున్నారు అనమాట. సో ప్రీవియస్ ఇయర్స్ తో పోల్చుకున్నట్లయితే టెస్లాతో పోల్చుకున్నట్లయితే BYD కంపెనీ వాళ్ళ మార్కెట్ కూడా బాగా పెరిగినట్టుగా ఆ కంపెనీ వాళ్ళు ప్రకటించారు. ఇక నెక్స్ట్ అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఈవీ వాహనాలు ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కానివ్వండి, లేకపోతే గవర్నమెంట్ ఉపయోగించే వాహనాలు ఏదైతే ఉన్నాయో 25 నుంచి 50% వాహనాలు ఎలక్ట్రిక్ వాహనాలు ఉండే విధంగా వాళ్ళు చర్యలు తీసుకుంటారని చెప్పి ఆ రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అయిన పొన్నం ప్రభాకర్ గారు అయితే ప్రకటించడం జరిగిందనమాట. సో ఈవీ వాహనాలు ప్రోత్సహించడం ద్వారా పొల్యూషన్ లెవెల్స్ని కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది అనమాట. అలానే ఇప్పటికే మనకి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా ఎలక్ట్రిక్ బస్సులు కూడా దర్శనమిస్తున్నాయి. ఎందుకంటే PM E-Drive మొబిలిటీ కింద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి 500 పైగా ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించడం జరిగింది. ఇక నెక్స్ట్ అయితే ఢిల్లీ గవర్నమెంట్ ఈవీ పాలసీ 2.0 అనేది ప్రకటించడం జరిగింది అనమాట. ఇందులో ఉన్న ముఖ్యాంశాలు చూసుకున్నట్లయితే లేడీస్ ఎవరైతే ఎలక్ట్రిక్ వెహికల్ కొనుగోలు చేస్తారంటే 2 వీలర్ కొనుగోలు చేస్తే అప్ టు 30,000 రూపాయల వరకు సబ్సిడీ ఇన్సెంటివ్ అయితే ఇస్తామని అయితే మెన్షన్ చేస్తున్నారు. దీంతో పాటుగా ఎవరైనా పాత పెట్రోల్ వాహనాన్ని ఈవీ కింద కన్వర్ట్ చేస్తాం అనుకుంటే కనుక 50,000 రూపాయలు డబ్బులు అనేది ఇన్సెంటివ్ అయితే ఇస్తారని చెప్తున్నారు రెట్రో ఫిట్టింగ్ ప్రాసెస్ చేయించుకున్నందుకు. ఇవి కాకుండా ఎగ్జిస్టింగ్ ఉన్న ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన నో రోడ్ ట్యాక్స్ పాలసీని అయితే ఇంకా కొనసాగిస్తూ వెళ్తామని చెప్తున్నారు. ఇక నెక్స్ట్ అయితే యోమా ఎనర్జీ కంపెనీ వాళ్ళు మోటోవాల్ట్ మొబిలిటీ కంపెనీ వాళ్ళతో టైప్ అయ్యారనమాట. ఇందులో భాగంగా మోటోవాల్ట్ మొబిలిటీ కంపెనీ వాళ్ళు తమ M7 ఎలక్ట్రిక్ స్కూటర్ని 15,000 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే అందిస్తున్నారన్నమాట. యోమా మొబిలిటీ ఎవరైతే ఉన్నారో వీళ్ళు బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ కింద అందించే ఒక కంపెనీ వాళ్ళు అనమాట. సో వీళ్ళకి మోటోవాల్ట్ మొబిలిటీ వాళ్ళు 15,000 ఎలక్ట్రిక్ 2 వీలర్స్ అయితే అందిస్తున్నారు. సో దాన్ని బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ కింద యోమా మొబిలిటీ వాళ్ళు అయితే ఆ పర్టికులర్ సర్వీస్ని అయితే ముందు తీసుకెళ్తామని అయితే చెప్తున్నారు. ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా వీళ్ళు ఇనీషియల్ గా తీసుకున్న లొకేషన్స్ చూసుకున్నైతే బెంగళూరు మరియు కోల్కతా అనమాట. ఇక చివరిగా హోండా కంపెనీ వాళ్ళ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే భారతదేశ మార్కెట్లోకి రాబోతుంది అనమాట. 2026 సంవత్సరంలో హోండా కంపెనీ వాళ్ళు భారతదేశ మార్కెట్లో మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకురావడం సిద్ధమవుతున్నారు. ఇప్పటికే హోండా కంపెనీలు తీసుకొచ్చిన QC1 కానివ్వండి, లేకపోతే మనకి యాక్టివ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ మార్కెట్లో ఫెయిల్ అవడం జరిగింది అనమాట. ఎందుకంటే ప్రైజెస్ పరంగా కానివ్వండి, బూట్ స్పేస్ లేకపోవడం, బ్యాటరీ సర్వీస్కి ఎక్కువ కాస్టింగ్ ఉండడం, పలు కారణాల వల్ల ఫెయిల్యూర్ అవ్వడం జరిగింది. సో దీన్ని గుర్తించి హోండా కంపెనీ వాళ్ళు ఆ తప్పుని మళ్ళీ రిపీట్ చేయకుండా ఉండడం కోసం కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ని ఎక్కువ బూట్ స్పేస్ ఉండేలాగా, రేంజ్ ఉండేలాగా ఎఫెక్టివ్ ప్రైజింగ్ తో హోండా కంపెనీ వాళ్ళు మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ 2026 సంవత్సరంలో మార్కెట్ తీసుకురాబోతున్నారు. ఇవి లేటెస్ట్ అప్డేట్స్ అండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొర లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.